కూటమి ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగినూరులో 12.60 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎమ్మిగినూరు నియోజకవర్గం అభివృద్ధి కేవలం టీడీపీతోనే సాధ్యమని, గతంలో 30 పడకలతో ప్రారంభమైన ఆసుపత్రి ఇప్పుడు 100 పడకల ఆసుపత్రిగా మారడం సంతోషంగా ఉందన్నారు. గతంలో టీడీపీ 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేస్తే వైసీపీ ప్రభుత్వంలో దానికి శిలాఫలకం వేసి కాలయాపన చేశారు తప్ప పనులు మాత్రం చెయ్యలేకపోయారన్నారు. రాష్ట్రంలో ఎంపీహెచ్లు జీతాల కోసం ఆందోళన చేస్తుంటే వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంలో హెల్త్ సెంటర్లు మూసివేశారని అబద్ధం ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆ రోజు అతి కష్టం మీద అప్పుడు కూడా రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా ఇబ్బంది పరిస్థితుల్లో 13 కోట్ల రూపాయలతో నబార్డు నుంచి నిధులు కేటాయించి మన ఎమ్మిగనూరు మీద, రాయలసీమ మీద, కర్నూలు పశ్చిమ ప్రాంతం మీద ఉన్న ప్రేమతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డబ్బులు శాంక్షన్ చేస్తే, మళ్ళీ నేను ఓడిపోయిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులైన తర్వాత ఏమి మార్చారంటే, అప్పట్లో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్డు వేస్తే రోడ్డు వైడనింగ్ చేసి రోడ్డుని అభివృద్ధి మైలు చేస్తే, 50 పడకలున్న ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి మేలు చేస్తే, గత పాలకులు ఏం చేశారంటే కేవలం మాత్రం శిలా ఫలకాలు మాత్రం మార్చి వాళ్ళ పేరు వేసుకున్నారు కానీ కనీసం ఒక్క అడుగులు ముందుకు వేసిన పాపాల పోలే. ఈరోజు ఈ పెద్ద ప్రాజెక్టును కట్టినట్టుగా దాదాపుగా 5 సంవత్సరాలు మన హయాంలో శాంక్షన్ చేసిన ప్రాజెక్టుకి 5 సంవత్సరాల కాలయాపన చేసి ఈరోజు భగవంతుడు ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే, మళ్ళీ నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు మీ అందరి సమక్షంలో మళ్ళీ నేనే ప్రారంభం చేసి అధికారులందరూ